Good evening one and all. So today in this session we are going to discuss about some of the facts that are related to the human eye. So human eye ki sambandhinచినటువంటి some important facts. So these facts are very important and there are many possible chances of asking 1 mark questions or 2 marks questions that are related to the definitions of that human eye. So human eye ki sambandhinచినటువంటి కొన్ని definitions ఉంటాయండి. సో ఆ డెఫినేషన్స్ అనేవి మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దెన్ వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు హ్యూమన్ ఐ అని మనం చూస్తే ఫస్ట్ వన్ ఈ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే దేర్ ఆర్ సమ్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ బేసిక్స్ దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ వన్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నియర్ పాయింట్. నియర్ పాయింట్ అంటే ఏంటి, అలాగే సెకండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ అంటే ఏంటి, నియర్ పాయింట్ అంటే ఏంటి. థర్డ్ వన్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఏంటి. ఫోర్త్ వన్ అకామిడేషన్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ఏంటి. ఆల్రెడీ దిస్ టాపిక్ వాజ్ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్. అండ్ నెక్స్ట్ వన్ బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి, ఎల్లో స్పాట్ అంటే ఏంటి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వీ నీడ్ టు నో ఇన్ దిస్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ స్టార్ట్ అబౌట్ ద నియర్ పాయింట్. నియర్ పాయింట్ అంటే ఇందాక ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో ఏం చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఐ లెన్స్. ఐ లెన్స్ ఏం చేస్తాయని చెప్పుకున్నాం అండి. సో వెన్ ఎవర్ వీ సీ అన్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మనం చూసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని రెటీనా మీద పడేటట్టుగా చేస్తాయి, అవునా కదా. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఐ లెన్స్. ఐ లెన్స్ చేసే ఫంక్షన్ ఏంటని చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మన రెటీనా మీద పడేటట్టుగా చేసేవి ఐ లెన్స్. అయితే ఇప్పుడు ఈ ఐ లెన్స్ కనుక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మన దగ్గరగా ఉన్నంటే ఏం చెప్తాం, పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అని చెప్తాం, అవునా కదా. అదే ఫార్ పాయింట్కి వచ్చేటప్పటికి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అని చెప్తాం, అవునా కదా. అంటే ఫార్ పాయింట్ అంటే ఐ లెన్స్ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉన్నప్పుడైతే ఫార్ పాయింట్ అని చెప్తాం. అలా కాకుండా ఐ లెన్స్కి ఒక ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అని చెప్తే దాన్ని నియర్ పాయింట్ అంటాం. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఐ లెన్స్కి చాలా మినిమం డిస్టెన్స్లో ఉంటుందో ఆ మినిమం డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కనుక రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేయగలిగితే that is called near point. Got it or not? So whenever if the object is placed at a point of minimum distance from eye lens so that the image will be formed clearly on the retina. So దాన్ని మనం నియర్ పాయింట్ అంటాం. సో ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు నియర్ పాయింట్కి. నియర్ పాయింట్ అంటే మినిమం డిస్టెన్స్ అని చెప్పాం, అవునా కదా. అంటే నియర్ పాయింట్కి హౌ కెన్ వి ఫ్రేమ్ ద డెఫినేషన్ మీన్స్ లిసన్ కేర్ఫుల్లీ. సో నియర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the point of minimum distance, okay, the point of minimum distance in which the image can be formed clearly on the retina. Okay, so ఎంతైతే తక్కువ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తామో ఆ తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కనుక రెటీనా మీద పడితే దాన్ని మనం నియర్ పాయింట్ అంటాం. అంటే ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఇన్ విచ్ the image can be formed clearly on the retina. అంటే ఎటువంటి బ్లర్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేకుండా తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కనుక రెటీనా మీద పడితే దాన్ని మనం నియర్ పాయింట్ అంటాం. మీన్స్ ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఇన్ విచ్ ద ఇమేజ్ కెన్ క్లియర్లీ ఫార్మ్ ఆన్ ద retina is known as near point. The same way far point. So what is the meaning of far point? ఇక్కడ పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అని చెప్పాం. ఇక్కడేమవుతుంది, ఫార్ పాయింట్ కాబట్టి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు అదే ఐ లెన్స్ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్ట్ చాలా పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ వచ్చి మన రెటీనా మీద క్లియర్గా పడితే దాన్ని మనం ఫార్ పాయింట్ అంటాం. కొట్టాను. సో ఇందాక నియర్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాం, పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అని చెప్పుకున్నాం. అది ఇప్పుడు ఫార్ పాయింట్కి ఏం చెప్తున్నాం, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అని చెప్తున్నాం. ఓకే, సో ఫార్ పాయింట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఇన్ విచ్ ద ఇమేజ్ కెన్ ఫార్మ్ క్లియర్లీ ఆన్ ద రెటీనా. రెటీనా మీద ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కనుక క్లియర్గా ఫామ్ అవ్వాలి. ఎప్పుడు, whenever the object should be placed at a point of maximum distance. ఐ లెన్స్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ కనుక మ్యాక్సిమం డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కనుక రెటీనా మీద పడితే దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. అలా కాకుండా ఐ లెన్స్కి దగ్గరగా ఒక ఆబ్జెక్ట్ పెట్టి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కనుక
క్లియర్గా రెటీనా మీద పడితే అది నియర్ పాయింట్. సో గాట్ ద బేసిక్ డిఫరెన్స్ ఆర్ నాట్? సో నియర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ on which the image can be clearly formed on retina is called near point. In the similar way, far point is nothing but the point of maximum distance on which the image can be clearly formed on retina. So దూరంగా ఉన్నప్పుడు క్లియర్ గా ఫామ్ అవ్వాలి, దగ్గరగా ఉన్నప్పుడు క్లియర్ గా ఫామ్ అవ్వాలి. దేని మీద? రెటీనా మీద. ఏం ఫామ్ అవ్వాలి? ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ అయితే నియర్ పాయింట్, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే ఫార్ పాయింట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ టూ డెఫినేషన్స్. అండ్ థర్డ్ వన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ distinct vision. So what is the meaning of that least distance of distinct vision? Distinct అంటే ఎక్కడ కూడా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఒక నార్మల్ హ్యూమన్ ఐ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని క్లియర్ గా, క్లారిటీగా, ఎటువంటి స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ లేకుండా చూడగలదు. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. డిస్టింక్ట్ అంటే ఒక స్పెషాలిటీ, అంటే ద ఐ లెన్స్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ స్ట్రెస్ ఆర్ ఎనీ స్ట్రెయిన్. అంటే ఐ లోపల ఉన్నటువంటి లెన్స్ స్ట్రెయిన్ కి గురవ్వకూడదు, స్ట్రెస్ కి గురవ్వకుండా ఒక నార్మల్ హ్యూమన్ ఐ అన్నది ఆబ్జెక్ట్ ని క్లియర్ గా, క్లారిటీగా, వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ద్వారా కనుక చూడగలిగితే దట్ పాయింట్ ఈస్ కాల్డ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఓకే, సో హౌ కెన్ వి డిఫైన్ దిస్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్? అంటే ద మినిమం డిస్టెన్స్ ఇన్ విచ్ ఎ నార్మల్ హ్యూమన్ ఐ కెన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, సో మన హ్యూమన్ నార్మల్ ఐ అన్నది ఒక ఆబ్జెక్ట్ ని క్లియర్గా, క్లారిటీగా, వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో ఒక ఆబ్జెక్ట్ మనం చూడగలుగుతున్నామంటే దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటాం. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ మీన్స్ అదొక లీస్ట్ అంటున్నాం. సో లీస్ట్ అంటే ఏంటి? మినిమం, అంటే ఎంత దగ్గరగా పెడితే మనం అంత క్లారిటీగా చూడగలుగుతున్నాం. అంటే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో, ఐ లెన్స్ కి ఎంత దూరంలో ఆబ్జెక్ట్ ఉండాలి. ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ కనుక ఉంటే ఆ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా హ్యూమన్ నార్మల్ ఐ వితౌట్ ఎనీ స్ట్రెస్ లేకుండా చూడగలగదు. దాన్ని మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్, నోట్ ఆన్ ద డెఫినేషన్, ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఇన్ విచ్ ద హ్యూమన్ నార్మల్ ఐ కెన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, ఆ డిస్టెన్స్ నే మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. డిస్టింక్ట్ అంటే క్లారిటీగా, వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా తక్కువ దూరంలో కనుక ఒక ఆబ్జెక్ట్ పెడుతున్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ లేకుండా చూడగలిగే దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. అలాగా వాట్ షుడ్ బి ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే 25 సెంటీమీటర్. ఎంత దూరంలో మనం చూడగలం? ఒక ఆబ్జెక్ట్ ని మన ఐ లెన్స్ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్ట్ ని 25 సెంటీమీటర్స్ లోపల కనుక పెడితే మనం ఎటువంటి స్ట్రెస్, ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఆబ్జెక్ట్ ని క్లారిటీగా చూడగలం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే 25 సెంటీమీటర్స్. ఒకవేళ 25 కనుక దాటితే కొంచెం బ్లరీగా, కొంచెం మసకగా, కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అంటే ఆ లీస్ట్ అనేది పాయింట్ దాటిపోతుంది. అంటే ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఇప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు? ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఇన్ విచ్ ఏ నార్మల్ హ్యూమన్ ఐ కెన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ without stress and strain is called least distance of distinct vision. The value is 25 centimeters. Next one, accommodation of islands. This one already previously in the previous video class it was covered. Accommodation of islands అంటే ఏం చెప్పుకున్నాం? ఐ లెన్స్ లోపల ఫోకల్ లెంత్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 2.5 సెంటీమీటర్, మినిమంకి వచ్చేటప్పటికి 2.27 సెంటీమీటర్ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఫోకల్ లెంత్ యొక్క మ్యాక్సిమం, ఫోకల్ లెంత్ యొక్క మినిమం 2.5 అయితే మ్యాక్సిమం, 2.27 అయితే మినిమం. అంటే ఇప్పుడు అటువంటి ఫోకల్ లెంత్ కనుక అడ్జస్ట్మెంట్ అన్నది సిలియరీ మజిల్స్ ద్వారా కనుక జరిగితే దాన్ని మనం అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అంటాం. ఏమంటుందని? అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్. అకామిడేషన్ ఏమని పలుకుతుందని? అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అంటే అడ్జస్టింగ్ అనమాట. అంటే ఫోకల్ లెంత్ యొక్క అడ్జస్ట్మెంట్ అని అర్థం. ఈ ఫోకల్ లెంత్ ఎందులో ఉంటుంది? మనకి ఐ లెన్స్ లోపల ఉంటుంది.
అయితే ఈ ఐ లెన్స్ లోపల ఉన్నటువంటి ఫోకల్ లెంత్ని అడ్జస్ట్మెంట్ చేసే ప్రాపర్టీ. అయితే ఎవరు అడ్జస్ట్ చేస్తారు అంటే సిలియరీ మజిల్. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ హావ్ కవర్డ్ దట్ వన్. సిలియరీ మజిల్, CILIARY. Ciliary muscles are attached to the eye lens, and that ciliary muscles will help in adjusting the focal length of the eye lens. ఓకే, తగ్గించాలా పెంచాలా అన్నది ఆ ఫోకల్ లెంత్ యొక్క అడ్జస్ట్మెంట్ ప్రాపర్టీ అంతా చూసుకునేది సిలియరీ మజిల్. సో ఆ ప్రాపర్టీని మనం అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటాం. ఓకే, మీన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ అడ్జస్టింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ by ciliary muscles is known as accommodation of eye lens. Got it or not? And next one, blind spot. So what is the meaning of blind spot? Blind spot ante రెటీనా అని చెప్పుకున్నాం అవునా కదా. రెటీనాలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే నియర్లీ 120 మిలియన్స్ ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కోన్స్ దేనికి ఉపయోగపడతాయి? కలర్ని ఐడెంటిఫై చేయడానికి కోన్స్ ఉపయోగపడతాయి. అలా కాకుండా లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయడానికి రాడ్స్ ఉపయోగపడతాయి. అంటే రెటీనాలో రెండు ఉండాలి. ఎక్కడైతే ఈ రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉండకుండా ఉంటాయో దాన్ని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. అంటే అక్కడ ఇమేజ్ మనకేం ఫామ్ అవ్వదు, బికాస్ దేర్ విల్ బి నో ప్రెజెన్స్ ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్. అంటే రెటీనాలో ఎండింగ్ పార్ట్ అని అర్థం. రెటీనా అంటే కంటి లోపల రెటీనా ఉంటుందని చెప్పుకున్నాం. ఆ రెటీనా యొక్క ఎండింగ్ పార్ట్ అంటే ఏంటి? అక్కడితో ఆప్టిక్ నర్వ్ ఎండ్ అయిపోతుంది. అంటే ఆప్టిక్ నర్వ్ అనేది కంటిని వదిలేస్తుంది. కంటిని వదిలేసిందంటే ఏంటి? రెటీనా మీద ఎటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉండవు. రాడ్స్ అండ్ కోన్స్ అనేవి లేకపోతే మనం కలర్ని, లైట్ యొక్క ఇంటెన్సిటీని మనం ఐడెంటిఫై చేయలేము. సో ఆ ప్రాపర్టీని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. మీన్స్ ద పోర్షన్ ఆఫ్ రెటీనా వితౌట్ ఎనీ రాడ్స్ అండ్ కోన్స్. రాడ్స్ కోన్స్ లేకుండా ఉన్నటువంటి రెటీనా మీద పోర్షన్ ని మనం బ్లైండ్ స్పాట్ అంటాం. ఓకే, ద పోర్షన్ ఆఫ్ రెటీనా without any rods or cones is known as blind spot, and it from that blind spot the optic nerve is going to leave the eye. Optic nerve ఏదైతే ఉంటుందో ఆ ఆప్టిక్ నర్వ్ అనేది ఐని వదిలేస్తుంది. ఎప్పుడైతే వదిలేసిందో రెటీనా మీద మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉండవు. ఆప్టిక్ నర్వ్ అంటే లైట్ ని క్యాచ్ చేసే నర్వ్ అని అర్థం. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది కంటిని వదిలేసిందంటే ఏంటి? So there will be no rods and no cones, so that the retina will remain in the blind position. That is called blind spot. Okay, the portion of retina without any rods or cones. And coming to yellow spot. Yellow spot అంటే రెటీనా యొక్క సెంటర్ పోర్షన్. అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ బ్లైండ్ స్పాట్కి వచ్చినప్పటికి అసలు రాడ్స్ కోన్స్ ఉండవు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ అనేది జీరో ఎక్కడ? బ్లైండ్ స్పాట్లో. బట్ అదే కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ కనుక మ్యాక్సిమం ఎక్కువ ఉంటే దాన్ని ఎల్లో స్పాట్ అంటాం. సో ఎల్లో స్పాట్ రిఫర్స్ టు ద సెంటర్ పోర్షన్ ఆఫ్ ద రెటీనా. రెటీనా యొక్క మిడిల్ సెంట్రల్ పోర్షన్ ని మనం ఎల్లో స్పాట్ అంటాం. బికాస్ ఎల్లో స్పాట్ విల్ బి హ్యావింగ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్. It is nothing but center portion of retina. But coming to blind spot, there will be no presence of rods and cones, so that the optic nerve will leave the eye part. So these are the facts that are related to near point, far point. So once again, near point is the point of minimum distance at which an image can be formed clearly on the retina, and far point is the point of maximum distance at which an image can be formed clearly on retina. And the least distance of distinct vision is nothing but the point of minimum distance in which a normal human eye can see the object clearly without any stress and strain. The value is 25 cm. Accommodation of eye lens means the property of adjusting the focal length of eye lens by ciliary muscles is known as accommodation of eye lens. And maximum focal length is 2.5 cm and minimum focal length is 2.27 cm. Blind spot is nothing but it's a dark spot without any rods and cones. And coming to yellow spot, the center portion of the retina with more concentration of the light. Okay, in the next coming class we shall focus on the remaining topics. Okay, good evening, have a nice day.